దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు మీడియా ద్వారా ఈ విధముగా ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు కూడా ఫోన్ చేయవచ్చు. వాట్సాప్ ద్వారా కానీ లేక మెసేజ్ ద్వారా కానీ మాకు మీ యొక్క ప్రార్థన అవసరత మాకు కూడా పంపించవచ్చు. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం కానీ మనం చూసినట్లయితే లోకస్తులకు వచ్చే శ్రమలకు కారణాలు మనం చూస్తున్నాం. మొదటి భాగంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసాం. ఈ రెండో భాగంలో కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యానికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, మహోన్నతుడా, ఆకాశాలు పట్టజాలని దైవమా, ఇదిగో నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. ప్రభువా నాయన, మాతో మాట్లాడండి. వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. తండ్రి, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం దాయిచేయమని ప్రభువా మీరే నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, లోకస్తులకు లేక అవిశ్వాసులకు లేక భక్తిహీనులకు కలిగే అనేక శ్రమలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియబిడ్డలారా, ఈ యొక్క సమయంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం కానీ, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం కానీ మనం చూసినట్లయితే భక్తిహీనులకు శ్రమలు అని బైబిల్ చెబుతుంది. భక్తిహీనత అనేది అది చాలా ప్రమాదకరమైనది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో చివరిలో ఒక మాట ఉంటుంది, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏమిటి అంటే, మనుషులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలెను, ఇదే మానవ కోటికి విధి అని ప్రభు అక్కడ చెప్తున్నారు. ప్రియబిడ్డలారా, నిజమే. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి మీద మనం అందరము కూడా మనలను సృజించిన పుట్టించిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మన దేవుడు, ఆయన మనకు సమస్తాన్ని ధారాళంగా దయచేస్తున్నాడు కనుక తప్పనిసరిగా దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. ఇది మానవ కోటికి విధి, ఇది మానవ కోటికి ఒక ప్రత్యేకమైన బాధ్యత. దేని బిడ్డలారా, తప్పనిసరిగా మనం భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేవుడు లేడు అనే బుద్ధిహీనమైన గుంపులో మనం ఉండడానికి వీల్లేదు. నిన్ను సృజించిన దేవుడు ఉన్నాడు. ఆయన లేకపోతే నువ్వు లేవు, నేను లేవు, ఎవ్వరు లేవు, ఏదీ లేదు. సృష్టికర్త ఉన్నాడు. సృష్టిని చూసి సృష్టి అనుకోవద్దు. సృష్టి వెనకాల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. దేని బిడ్డలారా, ఆయన ఏ మనిషికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన అందరినీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మనం కూర్చోవడం, మనం నుంచోవడం, మనం నడవడం, మనం పడుకోవడం, మనకు తలంపు పుట్టక మునిపే మన ఆలోచనలో అన్నీ కూడా ఆయన గ్రహిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. కనుక దేని బిడ్డలారా, దేవుడు లేడు, దేవుడికి తెలియదు, దేవుడికి వినబడదు, దేవుడు చూడడం అనుకోవడం మన బుద్ధిహీనత. అది బుద్ధిహీనులు అనుకునే ఆలోచనలు, మాటలు. ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే భక్తిహీనత అనేది, ఏ మనిషి అయితే భక్తిహీనుడిగా ఉంటాడో ఆ వ్యక్తి శ్రమలకు ఇక గురైపోతూ ఉంటాడు, శ్రమల బారిన పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే భక్తిహీనత వల్ల ఎవ్వరు కూడా స్థిరపరచబడలేరు. భక్తిహీనత ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపరచలేదు. భక్తిహీనులుగా ఉండడం వల్ల దేవుని భయంకరమైన ఉగ్రత మన మీదకి వస్తుంది. భక్తిహీనులు కలుగు ఆ యొక్క శ్రమలు అనేకములని బైబిల్ చెబుతుంది. కనుక ఆ యొక్క లోకస్తులు తెచ్చుకునే శ్రమలకు ఒక కారణం ఏంటంటే భక్తిహీనమైన జీవితం. రెండో కారణం కానీ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని వారికి శ్రమ. కీడు మేలని, మేలు కీడని. మేలు చేసి అది కీడు అనుకుంటే, కీడు చేసి అది మేలే అనుకుంటే, అలాగా చెప్పుకునే వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. చాలా మంది చూడండి, దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారు. ఈ మంచి పనులే అనుకుంటారు. వారి దృష్టిలో అవి మంచి పనులు. చాలామంది మంచి పనులు చేసి నేను దుర్మార్గ పని చేశానని తప్పుడుగా అనుకుంటూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, కీడు మేలని మేలు కీడని నువ్వు చెప్పుకున్నట్లయితే, అనుకున్నట్లయితే శ్రమ. అలాగే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో, తమ దృష్టికి తామే జ్ఞానులని బుద్ధిమంతులని తలంచుకునే వారికి శ్రమ. దేని బిడ్డ, ఎవరి దృష్టికి వారు ఈరోజున ఎలాగున్నారంటే, మనుషులందరూ ఎవరి దృష్టికి వారే మంచివారు, ఎవరి దృష్టికి వారే జ్ఞానవంతులు, ఎవరి దృష్టికి వారే బుద్ధిమంతులు, ఎవరి దృష్టికి వారే మంచివాళ్ళు.
ఎవరికి వారు ఈ విధంగా అనుకొని బ్రతుకుతున్నారు మానవులు. దేని బిడ్డలారా, దేవుని యొక్క నేత్రాలతో చూసినప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క నేత్రాలతో మనం చూసినప్పుడు మాత్రమే ఎవరు బుద్ధిమంతులు, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు నీతిమంతులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు యథార్థవంతులు అన్నీ క్లియర్ అయిపోతాయి. చూడండి, నోవహు కాలంలో దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండటం నేను చూశాను అంటున్నాడు దేవుడు. దేని బిడ్డలారా, చూడండి దేవుడు ఎలా చెప్పాడు. ఆ యొక్క నోవహులో ఉన్న ప్రత్యేకత ఏంటి? నోవహుని గూర్చి దేవుడు ఎందుకు ప్రశంసించాడు? నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోవడానికి వాడను చేసుకొనమని ఆ వాడ కొలతలు, ఆ యొక్క వాడను గురించి హెచ్చరిక, ఇదంతా దేవుడు నోవహుకు మాత్రమే ఎందుకు చెప్పాడు అంటే, నోవహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నోవహు దేవుని భయము కలిగి ఏ పాపము చేయకుండా నీతిమంతుడిగా బ్రతికినవాడు, పరిశుద్ధంగా బ్రతికినవాడు, యథార్థంగా బ్రతికినవాడు. దేని బిడ్డలారా, దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూసే దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, పై భక్తిని మాత్రమే చూస్తారు. పైన మన ఆరాధన, మన పాటలు, మన ప్రార్థన, మన చేతిలో బైబిల్, మన పేరు దేని బిడ్డలారా, మన ఇంట్లో ఉండే బయటికి కనబడే ఆకర్షణీయమైన మనము భక్తులుగా కనబడేలాగా మనం ఎలా మేకప్ కొట్టుకుంటామంటే, చాలాసార్లు మంచి భక్తులుగా కనబడేవాళ్ళుగా, పైకి చాలా నీతిమంతులుగా కనబడేవాళ్ళుగా, చాలా పరిశుద్ధులుగా కనబడేవాళ్ళుగా, చాలా గొప్ప విశ్వాసం ఉన్న వారిగా మేకప్ కొడుతూ ఉంటాం. కానీ దేవుడు నరుని ముఖాన్ని లక్ష్య పెట్టడం. మనుషులు చాలా నటనలో సూపర్. దేని బిడ్డలారా, సినిమాలో యాక్టర్స్ ఆ కథ కోసం, ఆ స్టోరీ కోసం దేని బిడ్డలారా వారు ఏడ్చినట్టు, నవ్వినట్టు, లేకపోతే ఒకరికొకరు భార్యాభర్త కింద, అన్నదమ్ముల కింద యాక్ట్ చేస్తారు. డబ్బుల కోసం, ఒక సినిమాని తయారు చేయడం కోసం, అది చక్కగా ఒక నిర్మాణం కోసం కొద్దిసేపు యాక్ట్ చేస్తారు అంతే. నిజంగా వాళ్ళు ఏడవలేదు, నిజంగా వాళ్ళు చచ్చిపోలేదు, నిజంగా వాళ్ళు ఒకరినొకరు చంపుకోలేదు, నిజంగా ఒకరికొకరు ఏ సంబంధం ఉండదో, అయినా సరే యాక్ట్ చేస్తారు ఒక స్టోరీ కోసం. ఒక మూవీని తయారు చేయాలంటే తప్పదు ఆ యాక్షన్. కానీ ఇక్కడ నిజ జీవితంలో యాక్ట్ చేసేవాళ్ళు ప్రతి చోట మనం చూసినట్లయితే ఈ యాక్టర్లు మనం చూడగలం. మేకప్ అన్నమాట, పైకి మంచివారు. ఈరోజు మనుషులు ఎందుకు మోసపోతున్నారో తెలుసా? ఎందుకు నష్టపోతున్నారో తెలుసా? యవ్వన బిడ్డలు, దేని బిడ్డలారా, అబ్బాయి నమ్మి అమ్మాయి, అమ్మాయి నమ్మి అబ్బాయి, లేకపోతే ఎందుకు అంత జీవితానికి మచ్చలు తెచ్చుకుంటున్నారో తెలుసా? దేని బిడ్డలారా, వారి జీవితాలు ఎందుకు అంతగా నాశనం చేసుకుంటున్నారో తెలుసా? పై వేషధారణ చూసి, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి నడకలు అన్నీ కూడా మంచి ఏదో యథార్థంగా ఉన్నట్టు, సిన్సియర్గా ఉన్నట్టు. అది సిన్సియర్ ప్రేమ కాదు, అది కామం, అది మోహం. ఆ యొక్క నిజమైన ప్రేమ ఉన్నట్టు, దేని బిడ్డలారా, నిజంగా ఏదో ఆ ప్రాణానికి ప్రాణం ఇచ్చేసంత ప్రేమ ఉన్నట్టు పైకి మేకప్. అది ఆ మేకప్ని చూసే అమ్మాయిలు మోసపోతున్నారు, ఆ మేకప్ని చూసే అబ్బాయిలు మోసపోతున్నారు. నా సహోదరుడా, సహోదరి, ఎవరిని అనడానికి లేదు. స్త్రీలు ఎలాగున్నారు, పురుషులు అలాగున్నారు, పురుషులు ఎలాగున్నారు, స్త్రీలు అలాగున్నారు. ఒక్కరినొక్కరు మోసం చేసుకుంటున్నారు అంతే. ఎవరి జీవితాలు వారు నాశనం చేసుకుంటున్నారు. అందుకే శ్రమలు ఎందుకు అనుకుంటున్నారు? దేని బిడ్డలారా, శ్రమలకు కారణం ఏంటంటే తమ దృష్టికి తామే జ్ఞానులు, తమ దృష్టికి తాము చేసేది కరెక్టే, తమ దృష్టికి తామే బుద్ధిమంతులు, తమ దృష్టికి తామే జ్ఞానవంతులు, తమ దృష్టికి తామే మంచివారు, తామే చాలా ప్రేమ కలిగిన వారు, చాలా దయగలిగిన వారు. ఈ విధముగా ఎవరికి వారు మోసం చేసుకోవడం వల్ల శ్రమలు తెచ్చుకుంటున్నారు. నా సహోదరుడా, సహోదరి, ఈ లోకస్తులకు శ్రమలకు కారణాలు ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడం, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడం. ఎన్ని రకాల మనం యాక్షన్ చేసినా, మేకప్లు కొట్టినా, ఎన్ని రకాలుగా నటించినా దేవుని ముందు ఎందుకు మనం దాయలేం, ఏది మనం దాయలేం, ఏది నటించి దేవుని కన్ను కప్పలేం, ఏ విషయంలో కూడా దేవుణ్ణి మోసం చెయ్యలేము. నోవహుని చూసినప్పుడు ఎర్రోడి కింద ఉన్నాడు, పిచ్చోడి కింద ఉన్నాడు. ఎర్రోడి కింద, పిచ్చోడి కింద ఉన్నాడు నోవహు. ఈడు పిచ్చోడు, ఈడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఈ వాడని చేసుకుంటున్నాడు.
ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి తన కలిగినదంతా కూడా ఆ ఓడ ఖర్చు పెట్టేస్తున్నాడు. దేని బిడ్డలారా చూడండి, నోవహు ఆ ఓడను చేయడానికి ఎన్ని శ్రమలు పడ్డాడో. తను అంత ఆస్తిపరుడు కూడా కాదు. నోవహు దేని బిడ్డలారా ఆ యొక్క చెక్కలు, ఆ కర్రలు నరుక్కొచ్చి ఆ ఓడను చేయడానికి మనుషులు సహాయం కావాలి కనుక ఆ మనుషులకు కూలీలు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడో. అందరికి కూడా అసలు నువ్వు ఎందుకు కడుతున్నావయ్యా ఈ ఓడ, నువ్వు చెప్పేది మాకు అర్థం అవ్వట్లేదు, వర్షం వస్తుంది అంటున్నావేంటి, ఆ యొక్క ఆకాశం నుండి మరి నీరు పడుతుంది అంటున్నావేంటి, జల ప్రళయం వస్తుంది అంటున్నావేంటి, మాకు ఆ మాటలు అర్థం అవ్వట్లేదు అని వారికి నమ్మకం కుదరలేదు. దేని బిడ్డలారా ఆలోచన చేయండి. నోవహు దేవుడు ఆ యొక్క హృదయాన్ని చూసినప్పుడు నోవహు హృదయం ఎలా ఉందంటే విశ్వాసంతో ఉంది. దేవుడు చెప్పింది చెప్పినట్టు నమ్మే విధంగా ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, ఇదిగో నేను భయంకరమైన జల ప్రళయాన్ని రప్పించబోతున్నాను, ఆకాశ వాకిళ్ళని విప్పి నీటిని కుమ్మరించబోతున్నాను, నీవు నీ కుటుంబం నశించిపోకుండా నీ కోసం ఒక ఓడను చేసుకుంటే దేవుడు చెప్పిన మాటను నమ్మాడు కనుకనే అంత కష్టపడి ఓడను చేసుకున్నాడు. నమ్మాడు కనుకనే దేవుడు చెప్పినట్టే జతలుగా కొన్ని పక్షులు, కొన్ని జీవరాశులను కూడా బ్రతికించాడు, అందులోకి ఎక్కించి. నా సహోదరుడా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. తను దేవునికి భయపడి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. నోవహు కాలంలో ఇంకా కోట్ల మంది ఉన్నారు ప్రజలు భూమి మీద. సుమారు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నోవహు కాలంలో జల ప్రళయంలో చనిపోయిన వారి సంఖ్య. అయితే అన్ని కోట్ల మందిలో ఇంకొకరు కూడా లేరా అంటే లేరు. కారణం ఏంటంటే వారు పైకి ఉన్నారంతే. దేని బిడ్డారా, పైకి మనుషుల కళ్ళకు మాత్రమే భక్తులుగా, గొప్పవారిగా, మంచివారిగా, ప్రేమ కలిగిన వారిగా, దయ కలిగిన వారిగా ఉన్నారు. పైకి నటనది. కానీ హృదయాన్ని చూస్తే హృదయం అంతా కూడా చెడిపోయింది. వారి మార్గాలు చెరిపేసుకున్నారు, వారి శరీరాలు నాశనం చేసుకున్నారు, అపిత్రపరుచుకున్నారు. శరీర సంబంధమైన క్రియల చేత అందరూ కూడా ఎలాగున్నారంటే బురద ఒంటి మీద రాసుకుంటున్నట్టు దేని బిడ్డలారా వారి యొక్క జీవితాలను నాశనం చేసేసుకున్నారు. దేవుని దృష్టిలో, దేవుని కళ్ళతో చూసినప్పుడు దేవుని దృష్టిలో వాళ్ళు ఎలాగున్నారంటే చెడిపోయి ఉన్నారు. కనుకనే దేవుడు చెప్పిన వినలేదు. దేని బిడ్డలారా వారి తోటివాడు ఇదిగో ఎలా జీవిస్తున్నాడో, ఆ రక్షణ కోసం ఓడ చేసుకుంటున్నాడే, మనం కూడా ఒక ఓడ చేసుకుందాం అనే ఆలోచన కలగలేదు. కనీసం మనం ఓడ చేసుకునే స్తోమత లేకపోయినా ఆయన ఓడ చేస్తున్నాడు కదా, మన కుటుంబమైన ఆ ఓడలో కొద్దిగా చోటిస్తాడేమో అడుగుదామనే ఆలోచన రాలేదు. వాళ్ళు ఓడ ఎక్కేసినా సరే కనీసం వచ్చి ఎవడైనా తలుపు కొట్టిన వాడు లేడు అక్కడ. సమయం అయిపోయింది, ఇంకా దేవుడు వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోండి అన్నాడు. లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. అంతే, ప్రారంభమైంది, ప్రచండమైన వర్షం ప్రారంభమైంది. నా సహోదరుడా, సహోదరి, నోవహు దినాల్లో ఎలాగైతే ఉందో ఈ కడవరి దినాల్లో కూడా అలాగే ఉంటుందని ప్రభు చెప్తున్నారు. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లిగిచ్చుచు ఎలాగైతే మునిగిపోయి ఉన్నారో ఈరోజు కూడా ఈ కడవరి దినాల్లో అదే జరుగుతుంది. నోవహు ఓడలోకి వెళ్ళిన తర్వాత జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు వారు ఎరుగకపోయిరి. అలాగే ఈరోజు జరుగుతుంది. దేని బిడ్డ, ఆత్మ నరకానికి వెళ్ళిపోయే వరకు కూడా, చావు వచ్చే వరకు కూడా, ప్రాణం పోయే వరకు కూడా సత్యం అనేది మనుషులు ఇష్టపడట్లేదు. సత్యాన్ని తెలుసుకుందాం. మన ఆత్మను రక్షించే రక్షకుడు ఎవరో మనం ఆలోచన చేద్దాం. అసలు ఒకసారి పరిశోధన చేద్దాం. దేవా, నువ్వు ఉన్నవాడైతే నాతో మాట్లాడి నన్ను దర్శించు, నా బ్రతుకుని బాగు చేయి అని మనం బాగు చేసుకుందామని, ప్రభుని విశ్వసిద్దామని ఆలోచన మనుషులకు కలగట్లేదు. దేని బిడ్డలారా, ఈరోజు మానవుడి జీవితం ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో, మానవుని ఆత్మ ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో చూడండి. దేని బిడ్డారా, ప్రభుని యేసు క్రీస్తును కలిగిన వాడే జీవం కలిగిన వాడు. యేసు లేని వాడిలో జీవము లేదు, నిత్య జీవము లేదు. ఈ పడంగా చనిపోతే తన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నానో దేని బిడ్డారా, ఒకే ఒక గొప్ప నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ చచ్చినా నేను నా ప్రభుతో ఉంటాను.
ఎప్పుడు ఎక్కడ ఎలాగ చచ్చిపోయినా ఏదో ఒకరోజు చావాలి. వయసు అయిపోయినా చావాలి, అనారోగ్యం వచ్చినా చావాలి, ప్రమాదం జరిగినా చావాలి, ఎవడైనా చంపినా చావాలి. దేని బిడ్డారు, చావు అనేది అందరికీ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఎవడో స్థిరంగా ఉండేవాళ్ళు లేడు. కానీ చచ్చిన మరుక్షణమే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే నేను నా యేసుతో ఉంటాను. నువ్వు ఎక్కడుంటావు ఒక్కసారి ఆలోచించి. ప్రభు చెప్పారు, నాకు ప్రభు ఇచ్చారు వాగ్దానం, యేసుతో ఉంటాను. నా సహోదరుడా సహోదరి, ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా తండ్రి ఇంటిలో ఉంటాను, నేను పరదేశంలో ఉంటాను. నా సహోదరుడా, ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావేమో. లోకస్తులకి శ్రమలు ఎందుకో తెలుసా? వారు చేసే తప్పుడు పనులు కూడా పర్లేదు, మంచిదే అనుకుంటూ ఉంటారు. వారు చేసే మోస పనులు పర్లేదు, చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. అందుకే శ్రమ. కీడు మేలనియు, మేలు కీడనియు అనుకునే వారికి శ్రమ. తమ దృష్టికి తామే జ్ఞానులమని, బుద్ధిమంతులమని అనుకునే వారికి శ్రమ. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో, అన్యాయపు విధులను విధించు వారికి, బాధకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ. అన్యాయపు విధులు ఎవడు విధించినా అన్యాయముగా, దేని బిడ్డారా, మనుషులను మోసం చేయాలని, మనుషులకు నష్టాన్ని కలిగించే విధంగా, మనుషులకు బాధ కలిగించే విధంగా, మనుషులకు దేని బిడ్డారా మరి ఏ విధముగానైనా సరే వారి ఆత్మలకు నష్టం కలిగించే విధముగా ఎవడు ఏ శాసనం రాసినా, ఏ విధి పెట్టినా, ఏ కట్టడ పెట్టినా వాడికి శ్రమను బైబిల్ చెబుతుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో, ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఆలోచనలు ఎవరికి కనబడట్లేదులే, ఎవరికి వినబడట్లేదులే అని లోపలే దుర్మార్గపు ఆలోచనలు, పాపిష్టి ఆలోచనలు, మోసపూరితమైన ఆలోచనలు. ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని దోచుకుందామా, ఎవరిని చంపుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఏది ఆక్రమించుకుందామా, ఏది ఏ విధముగా సంపాదించుకుందామా, అక్రమంగా, అన్యాయంగా. దేని బిడ్డలారా, ఎవరిని బాధ పెడదామా, ఇవాళ ఎవరి మీద పడదామా, ఎప్పుడు కూడా ఇటువంటి మోసపూరితమైన ఆలోచనలు పెట్టుకుంటే శ్రమ బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో, లోబడ నల్లని పిల్లలకు శ్రమ. లోకస్తులకు ఎందుకు శ్రమలు అంటే లోబడరు. తల్లిదండ్రి చెప్తారు, లోబడరు. ఆ భర్త చెప్తాడు భార్యతో, లోబడదు. ఆ భార్య చెప్తుంది, ఏమండి వద్దండి ఇలా చేయొద్దని చెప్తుంది, లోబడ్డాడు. దేని బిడ్డారా, పెద్దలు చెప్తూ ఉంటారు, అమ్మ అలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారు. మంచి పని ఎలా చేయాలో పెద్దలు చెప్పినా లోబడరు. పెద్దలకి లోబడ నల్లని పిల్లలకు శ్రమ. దేని బిడ్డారా, ఎన్ని మార్లు చెప్పినను లోబడ నల్లని వారికి హఠాత్తుగా ముగింపు అన్నమాట. వారి కాలమునకు ముందుగానే, దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందుగానే జీవితాలు ఎందుకు దాటిపోతున్నాయో తెలుసా? లోబడరు. తల్లి చెప్తుంది, ఒరే స్పీడ్ వెళ్ళొద్దురా, ఒరే నాయనా కొడుకా స్పీడ్ వెళ్ళొద్దురా, బండి వద్దురా నీకు అని తల్లి తండ్రి ఆ బిడ్డ క్షేమం కోసం చెప్తారు. వాళ్ళు వినరు. వెంటనే వార్త వస్తుంది, ఏమని, మీ అబ్బాయి ఇలాగని. చాలా చోట్ల భార్య చెప్తుంది, ఏమండి త్రాగొద్దండి, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి అని చెప్పి 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 ఆ కట్టుకున్న పాపానికి పెళ్ళయిన దగ్గర నుంచి ఆడు చచ్చే వరకు చెబుతూనే ఉంటుంది. ఎండాడు ఆడికి పెళ్ళం ముఖ్యం కాదు, బిడ్డలు ముఖ్యం కాదు, వాడి పొట్టే వాడికి ముఖ్యం. వాడి పొట్టే వాడి సుఖమే ముఖ్యం. ఎంత కుటుంబానికి అవమానం వచ్చినా వాడికి అనవసరం. ఆర్థికంగా ఎన్ని అప్పులు పాలైపోయినా వాడికి అనవసరం. ఒకసారి ఆలోచన చేయి, ఎలాగ బ్రతుకుతున్నావు, ఎందుకు నీకు చెప్తున్నారు, ఎందుకు చెప్పించుకోవాల్సి వస్తుంది. దేని బిడ్డ, విడిచిపెట్టే నీ దేహాన్ని చెరుపుదాని నా సహోదరుడా, నా సహోదరి విడిచిపెట్టే. పాపపు జీవితం అంటే విడిచిపెట్టే. పాపము నిన్ను నరకానికి ఈడ్చుకెళ్ళక మునిపే విడిచిపెట్టే. పాపం విడిచిపెట్టే. పాపం నుంచి నిన్ను రక్షించి రక్షకుడి దగ్గరికి పరిగెత్తు. ఇంతకాలం తెలియజేసావో ఆయనను క్షమించి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నీ బ్రతుకుని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, బాగుపడు.
క్షేమాన్ని అనుభవించు, లోబడ నొల్లని పిల్లలకు శ్రమ. యెషయా గ్రంథం 30:1 అలాగే యెషయా గ్రంథం 45:9 మంటి కుండ పెంకులలో ఒక పెంకయుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. దేవుడు పరమ కుమ్మరి, మనం అందరం ఆయన చేతిలో కుండల వంటి వారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆయనకి నచ్చిన రీతిలో, ఆయనకి ఇష్టమైన రీతిలో దేవుడు నిర్మించాడు. మనందరం కూడా ఒక్కొక్కరు ఒక పెంకు లాంటి వాళ్ళం. దేని బిడ్డారా, మనందరం కూడా ఒక కుండతో పోల్చబడింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పెంకు. కుండను మొక్కలు చేస్తే బద్దలు కొడితే ఎన్ని మొక్కలు అవుతుందో ఆ మొక్కలన్నీ కూడా ఈ భూమి మీద మానవులు. మనందరం కలిస్తేనే ఒక కుండ. దేవుడు ఈ భూమి మీద ఈ కుండను ఎలా చేశాడు. అలాగే రెండో ఉపమానం అర్థం ఏంటంటే, మనమే ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ. దేవుడు చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ. చాలామంది అడుగుతూ ఉంటారు దేవుడి మీద కోపం, దేవుణ్ణి ఎదురు అడుగుతూ ఉంటారు. దేవుడా, నన్ను ఎందుకు పేదవాళ్ళ ఇంట్లో పుట్టించావు, ధనవంతుల ఇంట్లో ఎందుకు పుట్టించలేదు? చాలామంది అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. చాలామంది కొంచెం కలర్ తక్కువ ఉన్నారనుకోండి, ఆవిడకి రంగు ఎక్కువ ఇచ్చావు, నాకు రంగు తక్కువ ఇచ్చావు, ఎందుకో దేవుడు నన్ను చూసి వారలేకపోయాడు, నాకు ఎలాంటి రంగు ఇచ్చాడు. చాలామందికి దేని బిడ్డారా దేవుని మీద కోపం. వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. వారికి డబ్బు ఇచ్చావు, నాకు డబ్బు ఇవ్వలేదు. వారికి ఆరోగ్యం ఉంది, నాకు ఆరోగ్యం లేదని దేవుని మీద కోపం. దేని బిడ్డారా, ఒక కుండ పెంకు అంటే మనము ఆ కుండను సృజించిన దేవుడైన ఆ పరమ కుమారితో వాదించకూడదు. నిన్ను దేవుడు ఏ స్థితిలో పెట్టాడో, నేను ఎందుకు సృజించాడో ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవడమే. దేని బిడ్డారా, నిక్ వుజ్కిక్ అనే వ్యక్తి 2 చేతులు 2 కాళ్ళు లేవు, మొండెం తలకాయ ఉంది. మన అందరికీ తెలుసు, ఆస్ట్రేలియా దేశం. ఆ యొక్క నిక్ వుజ్కిక్ అనే వ్యక్తి చాలాసార్లు చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నాడు. ఆ తల్లిదండ్రి కూడా కాళ్ళు చేతులను మనం బ్రతకడం ఎంత కష్టమవుతుందే, ఈ బిడ్డ కాళ్ళు చేతులు లేవు, ఈ మొండెం తలకైతే ఎలా బ్రతుకుతాడు? ఒక బ్రష్ చేసుకోలేడు, ఒక మొహం కడుక్కోలేడు, బట్టలు వేసుకోలేడు, వండుకోలేడు, నడవలేడు, పడుకోలేడు, కూర్చోలేడు. వీడు బ్రతుకు ఎలా సాగుతుంది? ఇలాంటి మనం చూస్తుండగానే చనిపోతే బాగుంటుంది, వీడిని మనం చనిపోతే వీడిని చూసేవాళ్ళు ఎవరు ఉండరు అని చాలా కృంగిపోయి కుమిలిపోయిన స్థితిలో ఉండే టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగాడు, ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నేను వాడుకుంటానని. దేని బిడ్డ, డబ్బు ఉంటేనే కాదు జీవితం, అందం ఉంటేనే కాదు జీవితం, కలర్ ఉంటేనే కాదు జీవితం, నువ్వు కోరుకున్నట్టు అన్నీ ఉంటేనే కాదు జీవితం. దేవుడు ఉంటేనే మన జీవితం. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను సృష్టించాడో, ఏ ప్రణాళికతో సృష్టించాడో, ఆయన నీ పట్ల కలిగిన ఆయన చిత్తం ఏంటి నువ్వు తెలుసుకుంటే నీ జీవితం అందరికంటే యోగ్యంగా ఉంటుంది. ఆయన చిత్తం తెలుసుకోలేని వారందరికంటే, ఆయన ప్రేమ తెలుసుకోలేని వారందరికంటే, దేని బిడ్డ ఆయనకు దూరంగా ఉన్న వారందరికంటే ఆయన ప్రణాళిక తెలుసుకున్న నీ జీవితం ఎంతో మహోన్నతంగా ఉంటుంది. ప్రతి మనిషిని ఆయన ఒక పర్పస్తో పంపించాడు ఈ లోకానికి. ప్రతి మనిషి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు ఆ సంకల్పం నెరవేరట్లేదంటే అసలు మనకు దేవుని వైపు తిరిగితే కదా. మన ఇష్టమే, మన ఆలోచనే, మన స్వకీయ ఆలోచన తప్ప అసలు మనల్ని సృజించిన దేవుడు ఏ పర్పస్తో మనల్ని సృజించాడు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే అది కొన్నిసార్లు దేవుని చిత్తంలో లేకపోవచ్చు. దేని బిడ్డలారా, ఒక వ్యక్తి దరిద్రుడిగా ఉండొచ్చేమో, పేదవాడిగా ఉండొచ్చేమో, కటిక పేదరికం అనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తి దేవునితో స్నేహం చేయగలడు. ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు. దేని బిడ్డ, ఈ లోకంలో తోటి వారితో ఎప్పుడూ నీ జీవితాన్ని పోల్చుకోవద్దు. నీ తోటి వారితో ఎప్పుడూ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పోల్చుకోవద్దు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుడు నీ పట్ల ఆయన చిత్తాన్ని బయలుపరిచే దేవుడు. ఆయన చిత్తానికి నువ్వు లోబడి ముందుకు ఎప్పుడైతే సాగుతావో నువ్వు అడిగిన ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలతో నింపుతాడు. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వేమాత్రం అల్పమైన దానవు కాదు, అల్పమైన వాడవు కాదు. దేవుడు మనలందరినీ కూడా సృజించిన దేవుడు మహోన్నతుడైన దేవుడు, గొప్పవాడు అయిన, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు అయినా
చాలాసార్లు దేవుని గొప్పతనం తెలియక, దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు తెలియక, దేవునికి నీకున్న ఆ రిలేషన్ ఏంటో తెలియకే మనం దరిద్రుల కింద ఎంచుకుంటూ ఉంటాం, మన దిక్కుమాల వారి కింద అనుకుంటూ ఉంటాం, మనం ఏమీ లేని వారమని అనుకుంటూ ఉంటాం. అందుకే కృంగిపోతాం, ఏడుస్తాం, ఎవరు ప్రేమైనా దొరకపోతే ఏడుస్తాం, మనం అనుకున్నట్టు చేతిలో డబ్బులు లేకపోతే ఏడుస్తాం, ఆరోగ్యం లేకపోతే ఏడుస్తాం, ఇల్లు లేకపోతే ఏడుస్తాం, కారు లేకపోతే ఏడుస్తాం, సరైన బట్టలు లేకపోతే ఏడుస్తాం. వీటితో కాదు మనం పోల్చుకునేది. ఒక వ్యక్తి లోకమంతా సంపాదించి వాడికి దేవుడు లేకపోతే, దేవుడు తెలియకపోతే, దేవుడు తెలియకుండానే వాడి ప్రాణం పోయిందంటే వాడికి ప్రయోజనం లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని పరలోకాన్ని సంపాదించుకోకపోతే వాడికి ప్రయోజనం లేదు. నా సహోదరుడా, సహోదరి, మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. యెషయా 45:19 యెషయా గ్రంథం 45 అధ్యాయం 10వ వచనంలో నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి, నీవు గర్భము ధరించినది ఏమని స్త్రీతో చెప్పువానికి శ్రమ. చాలా మంది తల్లిదండ్రులతో వాదిస్తూ ఉంటారు. నువ్వు నన్ను ఎందుకు కన్నావు. చాలా డేంజర్ ఆ వర్డ్. తల్లి తండ్రితో నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని నువ్వు అడుగుతున్నావు అంటే నీ నాశనం నువ్వు కోరి తెచ్చుకున్నట్టే లెక్క. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయడం కాదు. దేని బిడ్డ, నిన్ను పుట్టించినది దేవుడని విషయాన్ని మర్చిపోవద్దు. నిన్ను పుట్టించినప్పుడు ఆ తల్లికి కూడా తెలీదు. నా సహోదరుడా, నువ్వు ఏ రోజు పుట్టావో ఆ తల్లికి కూడా తెలీదు. తన గర్భంలో మనం తల్లి గర్భంలో పుట్టినప్పుడు కొన్ని రోజుల వరకు తల్లికి తెలీదు. నిన్ను పుట్టించిన దేవుడు అంత అద్భుతంగా పుట్టించాడు. నియమించబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే ఆయన నీ దినములనియో ఆయన లెక్కించి ఉన్నాడు. దేని బిడ్డ, నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, అన్నీ కూడా ఒక ప్లానింగ్ అన్నమాట దేవునిది. ఈరోజు దేని బిడ్డారా, శ్రమలు కోరి తెచ్చుకుంటున్న మనుషులు ఎంతోమంది. నా సహోదరుడా, లోకస్తులకు వచ్చే శ్రమలకు కారణాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ శ్రమలను పడకూడదు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవునికి లోబడుతున్నప్పుడు దేవుడు తన యొక్క కృపను నీ పట్ల కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. నీ ప్రతి అవిధేయతను బలహీనతను క్షమించి నిన్ను అంగీకరించి తన రక్తంతో కడిగి నీ మీద నీ పాప శాపం అంతటిని కడిగి నిన్ను ఉచితముగా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేని బిడ్డ, ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఏకీవిద్దాం ప్రార్థనలు అందరం. ప్రభువా, ఇదిగో నాయనా, మీ ప్రియమైన బిడ్డలో ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే దర్శించండి అయ్యా. ఇప్పుడేమి శక్తితో నింపండి రాజా. తండ్రి, ఇదిగో వ్యర్థమైన అనవసరమైన శ్రమలు బిడ్డలు తెచ్చుకోకుండా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి ఉండి నాయనా, మీరిచ్చే నీతిని, విశ్వాసాన్ని, అయ్యా మీరిచ్చే పరిశుద్ధతను, మీరిచ్చే మీ బిడ్డలుగా అధికారాన్ని బిడ్డలు పొందుకునేందుకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను మీ నామంలో దీవిస్తున్నానయ్యా. వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుంచి విడుదల కలుగునిగా కని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇదిగో ఏ కారణం చేత వారు శ్రమను ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితులను వారు సరిచేసుకొని వ్యర్థమైన అనవసరమైన శ్రమలు ఎదుర్కోకుండా జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా మీ శక్తి చేత నడిపించబడే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.